ఆదిపూజ్యుడికి అభివందనం, పార్వతీనందనుడికి ప్రియవందనం, ముల్లోకాలను ఏలే మూషిక వాహనుడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు, వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ, సర్వకార్యేషు సర్వదా అంటూ శుభాలు కలిగించే ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వై న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఎకరానికి 30 లక్షల పైమాటే, కానీ రైతుకు విధిల్చింది 5 లక్షలే. ఇది ఇంటి జాగాల పేరిట వైకాపా నేతల ఘరానా మోసం. అంతేకాదండోయ్, మట్టి ఫిల్లింగ్ పేరిట కూడా ఇదే తంతు. పేదోళ్లకు ఇళ్ల జాగాలు ఎర్రచూపి వైకాపా పాలకులు పెద్ద ఎత్తునే ప్రజాధనాన్ని లూటీ చేసేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో యథేచ్ఛగా సాగిన అవినీతిని పల్లె పల్లెలో కథలుగా చెప్పుకుంటున్నారు. వైసీపీ అవినీతి సామ్రాట్ల దందాలపై యనమల రామకృష్ణుడు సమగ్ర దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు. తీగలాగితే డొంక కదిరేలా కనబడుతోంది. నిరుపేద సొంతింటి మాటేమో గాని జగన్ సర్కార్లో రాజువేలిన ఎమ్మెల్యే ప్రజాధనంతో తమ బొక్కసం నింపుకున్న వైకాపా వైనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేరుకు పేదోడికి ఇంటి స్థలం, దాని వెనుక ఉన్న మతలబు అప్పటి అధికారులకు తెలిసినప్పటికీ కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. నియోజకవర్గాలు సొంత సంస్థానాలుగా చెలరేగిపోయిన అప్పటి ఎమ్మెల్యేలు, ఇప్పటి మాజీలు కోట్లకు కోట్లు మింగేశారు. ఈ అవినీతి బాగోతాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో అడ్డు చెప్పేవారే ఇకపై పోలీసు కేసులతో భయభ్రాంతులు చేసి ప్రభుత్వ ధనాన్ని జుర్రేశారు. ఫ్రీ ఓల్డ్ భూముల్లో ఉట్టిపడేలా రాజసం తలదన్నే గెస్ట్ హౌసులు యమస్పీడ్గా నిర్మించేసుకున్నారు. ఇదంతా ఎవరబ్బ సొమ్ము? వైకాపా నేతలు దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వ పరం చెయ్యాలని సంకల్పించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల తగ్గేదేలే అంటున్నారు. అవసరమైతే ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొస్తుందని స్పష్టం చేసిన రామకృష్ణుడు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, భూసేకరణలో చేతులు మారిన ప్రజాధనం, ఇల్లు జాగాల్లో మట్టి ఫిల్లింగ్ పేరిట ప్రజాధనం లూటీ తదితర అంశాలపై నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించారు. తుని మండలం తేటగుంటలో ఆర్డీఓ సీతారామరావు, తహసీల్దార్లతో మురార్జీ, సుభాష్, కుసరాజు, హౌసింగ్ డిఈ శ్రీనివాసరావుతో యనమల జరిపిన ఉన్నత స్థాయి సమీక్షలో కల్లు బైర్లు కమ్మే భూ దురాక్రమణలు, ఇళ్ల జాగాల్లో మట్టి ఫిల్లింగ్లో కోట్లాది రూపాయల మేర జరిగిన లూటీ చిట్టాను బయటపెట్టారు. తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో ఏ మేర ఫ్రీ ఓల్డ్లో ఉన్న భూముల వివరాలు, ప్రస్తుత పొజిషన్, భూ దురాక్రమణలో జాబితా 2 రోజుల్లో తనకు సమర్పించాలని అధికారులను యనమల ఆదేశించారు. ఈ విషయంలో వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పిన యనమల, అధికారులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై అవసరమైతే దర్యాప్తుకు సిఐడిని కోరామన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాల కోసం జరిగిన భూసేకరణలో కూడా కోట్లాది రూపాయల చేతులు మారినట్టు తన వద్ద సమాచారం ఉందని యనమల చెప్పారు. నియోజకవర్గంలో ఎంత భూమిని సేకరించారు, ఎకరానికి ఎంత చెల్లింపులు జరిగాయన్న అంశంపై కూడా ఆయన ఆరా తీశారు. ఎకరానికి 30 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని అధికారులు బదిలిచ్చారు. దీనిపై స్పందించిన యనమల, ఇళ్ల స్థలాలకు భూములు ఇచ్చిన రైతుకు కేవలం 5 లక్షలు మాత్రమే దక్కాయని, మిగతా మొత్తం ఎవరి జేబులకు మల్లాయనే అంశంపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని యనమల స్పష్టం చేశారు. రైతుల నుంచి మింగేసిన వారి నుంచి ఆ డబ్బును రికవరీ చేసి రైతులకే చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఇళ్ల జాగాలలో మట్టి ఫిల్లింగ్లో కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన విషయాన్ని గుర్తించిన యనమల, నియోజకవర్గంలో మట్టి ఫిల్లింగ్కు ఎంత మొత్తం చెల్లించారు, ఏ శాఖ నుంచి ఎవరికి బదిలీ అయ్యాయి అన్న విషయంపై నిగ్గు తేల్చాలని యనమల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.